ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే సమతా సైనిక్ దళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారు అయితే ఉన్నారు. ఆయన మాజీ సైనికులు అనమాట. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంటే కనీసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి లేదు అన్నట్టుగా కూడా ప్రెస్ క్లబ్ వద్ద వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పోలీసులు మోహరించి అరెస్టులు చేసిన పరిస్థితి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం సురేంద్రబాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న ఏదైతే ప్రెస్ మీట్ మీరు పెట్టి దళితులకు ఏదైతే జరిగిన అన్యాయం, మైనార్టీలకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటిద్దామని ఒక ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం చాలా 100% విఫలం చేసిందనే చెప్పుకోవచ్చు. ఎలా చూడొచ్చు నిన్న జరిగిన పరిణామాలు ఏంటంటే ఏం చెప్పుకోవచ్చు? మరి విజయవాడలో మేము ప్రెస్ మీట్ పెడతానికని వెళ్తే ఎంత దారుణం అంటే ప్రెస్ మీట్ పెట్టుకోవటానికి ఒక అనుమతి లేదని చెప్పేసి ఒక డీసీపీ, 2 ఏసీపీలు, 5 సిఐలు వచ్చి నేను ఎక్కడున్నానని చెప్పేసి తిరుగుతూ ప్రెస్ క్లబ్ దగ్గర ఒక 100 మంది, మా ఆఫీస్ లోటస్ దగ్గర ఒక 100 మంది, మా ఇళ్ల దగ్గర పోలీసులు పెట్టి ఎతికి ఇంత చేసి ఇన్ని చేసిన వాళ్ళు మరి నిన్న జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మరి రాయితో కొట్టారు, ప్రతిపక్షాలు చేసిన ఎవరో కావాలని చేశారని అంటున్నారు. అంటే మేము ప్రెస్ మీట్ పెడతానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అడ్డుకోవటానికి. మరి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటే ఇది దాడి జరగలేదు. కేవలం ఇక్కడ ఉన్న సిపి సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి ఛానల్, సాక్షి యాజమాన్యం, వైసీపీ మంత్రులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గిపోతుంది, వైసీపీ పతనం అయిపోతుంది, ఈ ఎలక్షన్లో గెలగపోతే గనక మనం అసలు రాష్ట్రం కాదు దేశం వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఉంది. వీటిలన్నింటిని తప్పించుకోవాలంటే జనాల్లో ఒక డ్రామాని క్రియేట్ చేయాలి. దాంట్లో ఆరితేరు ఉన్నారు వీళ్ళు. అసలు వీళ్ళ చరిత్రే, వైసీపీ చరిత్ర డ్రామాల మీద, అబద్ధాల మీద, అసత్యాల మీద స్టార్ట్ అయింది. దాన్ని ఉపయోగించడం వీళ్ళు చాలా మంచి ప్రావీణ్యం కలిగిన వాళ్ళు. అదే నిన్న చేశారు. ఇది ప్రజలు నమ్మట్లేదు, ఇదంతా కట్టుకదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఎందుకని కేవలం ఎన్నికలప్పుడే ఇలాంటి యొక్క దాడులు కానివ్వండి, ఇలాంటి యొక్క అంశాలు తెర మీదకి రావడం? లాస్ట్ టైం మొన్న ఏదైతే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రచారం చేస్తున్న టైంలో ఆమె మీద కూడా పశ్చిమ బెంగాల్లో దాడి జరగడం, అదొక ప్రజల్లో సానుభూతిని గేడి చేయడం. 2018 ఆగస్టు నెలలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఏదో రాయి వేశారు. ఆ రాయి అంట జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి అదే రాయి మళ్ళా వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటి మీద కూడా తగిలి అంత ఫోర్స్గా ఆ రాయిని ప్రయోగించారన్నట్టుగా కూడా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో భాగంగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అని ప్రజల్లో కొత్త అంశాలన్నీ తెర మీదకి తెచ్చి వాళ్ళకి మైండ్లో రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటే మీరేం చెప్తారు? ఇది సజ్జల గారి ఆధ్వర్యంలో, సాక్షి యజమాని భారతీయ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి ఇన్ని యాత్రలు చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు రోడ్డు మీదకి వచ్చి తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు సాక్షి యజమాని భారతిరెడ్డి గారు వచ్చి ఆమె మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒకసారి గుర్తు చేస్తుంది. రోడ్డు మీదకి వచ్చి చెయ్యి ఊపుతూ మనం చేసుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అని ఆమె డైరెక్షన్ ఇచ్చి పంపించింది ఆయన్ని నిన్న. అందుకే ఆమె వచ్చింది తాడేపల్లి రోడ్డు మీదకి వచ్చి గుర్తుపెట్టుకొని చెప్పేసి చెయ్యి ఊపి మరి సలహా ఇచ్చి ఆమెని పంపించింది. పంపించినప్పుడు ఎందుకు ఇదంతా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలిందో లేదో, అసలు సాక్షి ఛానల్లో ఇంకేముందో జగన్మోహన్ రెడ్డి గారిని చంపే ప్రయత్నం చేశారు, అటాక్ చేశారు, ఇది చేశారు, అది చేశారు, కరెంటు పోయింది, వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, చంద్రబాబు ఫోన్ చేసి చేపించాడు, అది చేపించి ఇది చేపించాడు అని అంటే అసలు పోలీసు వాళ్ళకి తెలియదు, పక్కన ఉండడు కూడా తెలియదు దాడి జరిగినట్టు. సాక్షిలో మాత్రం అసలుకి టప్ 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 టు బ్రేకింగ్. 2 నిమిషాలు. ఇది ఎలాంటిదంటే ఎలాంటి బ్రేకింగ్ అంటే 2019లో కూడా అదే బ్రేకింగ్ కదా. అసలుకి గుండెపోటు వచ్చేసింది వివేకానంద రెడ్డి గారికి. కాదు బాత్రూంలో పడిపోయారు, కాదు రక్తం కక్కున్నారు, కాదు పోటు అంట, కాదు పొడిచారంట. ఈ సృష్టించి జనాల్లో కన్ఫ్యూజన్ చేసి ఆఖరికి అడ్డు చేసి ఈ ప్లాన్ చేసుకొని అమ్మ ఇది కాదు చంద్రబాబు చేయించాడు ఇదంతా అని చెప్పేసి నెట్టేసి గెలిచారు. ఇప్పుడు అలాగే అటు చేసి ఇటు చేసి దీన్ని ఇది చేసి చంద్రబాబు చేపించేశాడు. అది విజయవాడలోనంటే వాళ్ళకి అడ్డా అసలు అక్కడ ఉంది కాబట్టి ఇది విజయవాడలో జరిగిందంటే అసలు చంద్రబాబు మనుషులే చేశారని ఒక క్రియేషన్ తయారు చేసి దీన్ని చేశారు. దీని అనకమాల అవినాష్ కానివ్వండి, కేసీఆర్ నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, అసలు వీళ్ళందరూ ఇట్లో ఆరితేరిపోయి ఉన్నారు. ఏం చేయాలి, ఎవరికి ఎట్టబెట్టాలి, దేనికి నిప్పంటించాలి, దేన్ని తగలబెట్టాలి, దేన్ని కోల్చాలి, ఎవడిని పొడవాలి, ఎవడిని తన్నాలి, ఎవడిని బెదిరించాలి, ఎవరిని అడిగినా కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీళ్ళ పేర్లు చెప్తే అన్నీ తెలిసినాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జరిగింది కాదు. గన్నవరం నియోజకవర్గం అంటేనే
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టారంటే గన్నవరం నియోజకవర్గంలో. లోకేష్ వచ్చినప్పుడు గొడవలు సృష్టించి తలకాలు కొట్టారంటే గన్నవరం నియోజకవర్గంలో. భువనేశ్వర్ వచ్చినప్పుడు అడ్డుకొని హంగామా సృష్టించారంటే గన్నవరం నియోజకవర్గంలో. కడప ఎమ్మెల్యే పోటీ చేస్తున్న మాధవరెడ్డి వచ్చిందంటే ఆపు చేసి అక్కడ గొడవ సృష్టించిందంటే గన్నవరం నియోజకవర్గంలో. ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్లు చేసి బెదిరించడం గన్నవరం నియోజకవర్గంలోనే. గెలిచిన తర్వాత రారా చూసుకుందామంటే గన్నవరం నియోజకవర్గంలోనే. అంతా ముగించుకొని గన్నవరంలో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక బ్లాస్టింగ్ న్యూస్ రావాలి. ఇది వాళ్ళు తయారు చేసుకున్నది. అసలు గన్నవరం అంటే అసలు ఎక్కడ తగ్గేదే లేదు, మేము ఎవడు ఆపేది లేదు అన్నట్టు. గన్నవరం నియోజకవర్గంలో ఎంటర్ అయ్యేటప్పుడు మంచి బ్లాస్టింగ్ రావాలి. అందుకని చెప్పేసి గన్నవరం నుంచి కాల్ తీసి బూస్టింగ్ ఇట్లా రావటం ఏంటో స్టార్ట్ అయిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డిని చంపబోయారు. ఎందుకంటే ఇక్కడ వంశీ ఓడిపోతున్నాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు. వీళ్ళిద్దరు పరిస్థితి చాలా దారుణంగా ఉండిద్దని రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కావాలని చేసి ఇక్కడే దాన్ని తయారు చేశారు. దాని కథ సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సాక్షి యాజమాన్యం భారతే గారే. అసలు ముందు ఏదైనా ఎంక్వైరీ జరగాలంటే భారతే గారు సాక్షి యాజమాన్యం మీద ఎంక్వైరీ చేయాలి. అసలుకి ఈ కుట్ర కోణాలన్నీ కూడా 2014 నుంచి ఏమేం జరిగినాయి ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే దీని మొత్తాన్ని కూడా సాక్షి యాజమాన్యాన్ని ముందు పెట్టి ఎంక్వైరీ జరగాలి, జరిపించాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో నమ్మే స్థితిలో లేరు, కట్టుకథలు ఎవరో నమ్మే స్థితిలో లేరు. ఓకే, అంటే దీని వెనక ఏమన్నా అధికార పార్టీ పాత్ర ఏమైనా ఉందని మీరేమన్నా భావిస్తున్నారు? తప్పకుండా అసలు అధికార పార్టీ పాత్రే ఉంది. ఎందుకు అని అంటే విజయవాడ సిపి కానివ్వండి, ఇప్పుడున్న డీజీపీ కానివ్వండి. వెనక మరి ప్రతిపక్షాల రోల్ ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? ప్రతిపక్షాలు అసలు మన జనాల దగ్గరికి ఎట్టెళ్ళాలరా బాబు, వాళ్ళని రానివ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ఓట్లు అడుక్కునే స్థితిలో. ఆ తర్వాత మేము మూడు టీంలు ఉన్నాయి, వాళ్ళు ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని మేము ఎలా ముందు ఐక్యం అవ్వాలని చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇది చేసే సింపతి కాదు, మేము జనాలకి జగన్మోహన్ రెడ్డి ఇన్ని అన్యాయాలు చేసి చెప్పే స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇలాంటివి చేసుకుని నాశనం అయిపోయారు. ఎందుకనంటే ఇలాంటి వాళ్ళ మీద పడబట్టే వాళ్ళు మళ్ళీ అలాంటి తప్పు చేయరు కదా. కోడికత్తి ఏనే పొడిపించాడు. చంద్రశేఖరులు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు ఒక 20 మంది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇది జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితేనంట పేదల మీద దాడి జరిగినంట. ఎంత కర్మరా నాయన నీ అమ్మ, రాజకీయాల కోసం పదవుల కోసం ఇంత దరిద్రంగా తయారవుతారని ఈ 5 సంవత్సరాలు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి ఎవడో? జగన్మోహన్ రెడ్డికి 5 ప్యాలెస్లు ఉన్నాయి. దేశంలోనే ఉన్నతమైన డబ్బున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సొంత ఛానల్ సొంత టీవీ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత కంపెనీలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇన్ని ఉన్న ఆయన పేదోడంట. ఏని మీద దాడి జరిగితే రాష్ట్రంలో ఉన్న పేదల మీద దాడి జరిగినట్ట. అనేవాడికి సిగ్గు లేదు, ఆ సాక్షి వాళ్ళకి అసలు సిగ్గు శరం లేదు. దానికి తోడి అటుపక్క ఇటుపక్క తానా అనుకుంటా TV9 NTV వీటి వెనకమాల ఒక డబ్బులతో కొన్న ఒక 20-30 యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళు తయారు చేసుకొని వీళ్ళు ఎప్పుడు డబ్బులు తప్పుడు మాట్లాడి ఒక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు అని పేరు పెట్టుకొని జనాలకి నిజం చెప్పాలి. జనాలు తెలివైన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ఇలాంటి సన్నాసులు వస్తారు, ఇలాంటి ఎదవలు వస్తారు, ఇలాంటి కుళ్ళు రాజకీయాలు జరుగుతాయి, ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు జరుగుతాయి అని చెప్పేసి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇలాంటి ఎదవలు వస్తారా, ఎన్ని చేసినా కానీ మీరు ఏ టైంలోనైనా ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే మీకు ఒక అమూల్యమైన ఆయుధం ఇస్తున్నాను, ఓటు అనేది. దాన్ని ఉపయోగించి మీరు వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నుంచోండి, ఏదన్నా చేయండి, ఏదన్నా ఉండగాని ఓటు వేసేటప్పుడు నువ్వే వేయాలి. అప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి ఓటు వేయరారు బాబు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. అంబేద్కరిస్టులకి నిలయం ఈ రాష్ట్రం, ఉద్యమాలకు నిలయం ఈ రాష్ట్రం. దళితులు చాలా చైతన్యం అనేవాళ్ళు, అంత చైతన్యం ఉన్నబట్టే ఒకసారి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఓరి నాయన ఎంత తప్పు చేసేవారో నాయన అని చెప్పేసి బాధపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఓటేసేటప్పుడు బటన్ నొక్కుతారు. జగన్కి మైండ్ బ్లాక్ అయిపోయిద్ది, ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రం వదిలిపోయిద్ది.